తండాలను గ్రామ పంచాయతీలు చేయడం వల్ల మాకు ఒక వైట్ షర్ట్ వేసుకోవాలనే ఆలోచన వచ్చింది. వైట్ షర్ట్ అంటే దీని వెనకాల చాలా మీనింగ్ ఉంది అన్న. పొలిటీషియన్ కూడా వైట్ షర్ట్ వేస్తాడు, డాక్టర్ కూడా వైట్ షర్ట్ వేస్తాడు. దీని వెనకాల చాలా మీనింగ్ ఉంది. వైట్ షర్ట్ వేసుకునే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. అది వేసుకోవడానికి అవకాశం కల్పించిందే మాకు కేసీఆర్ గారు. ఆ తర్వాత మేము కూడా సర్పంచ్లు అవ్వచ్చు, మేము కూడా ఎంపీపీలు అవ్వచ్చు, మేము కూడా జెడ్పీటీసీలు అవ్వచ్చు, మాకు కూడా ఎమ్మెల్యేలు అయ్యే రిజర్వేషన్ ప్రకారం ఎమ్మెల్యేలు అవుతున్నాం, అది కామన్. కానీ గ్రామ స్థాయి రాజకీయం మా దగ్గర ఇప్పుడు మీరు నమ్మరన్నా, మా దగ్గర ఒకవేళ ఎమ్మెల్యే ఎవరైనా ఉండనియండి, ప్రతి ఒక్క మండలానికి పెత్తనం మాత్రం ఒక అగ్రకులాలదే ఉంటుంది. మా వాళ్ళనే వాళ్ళు ఎవరు ఉండరు. పేరుకే రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, పేరుకే రిజర్వ్డ్ ఎమ్మెల్యే, కానీ అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏం చెప్తే అదే నడవాలి మండలంలో, అదే నడుస్తుంది. అది పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను ఈ మాట. అది జరిగింది కాబట్టి దానికి ఓవర్కమ్ చేసి ఈ 10 సంవత్సరాలల్లా మా ఎక్స్ఎమ్మెల్యే రవీందర్ కుమార్ గారి నేతృత్వంలో ఈ 10 సంవత్సరాలల్లా తండాలు గ్రామ పంచాయతీలు కావడంతో ఆ ధోరణి చేయాలా, ఈ పెద్ద మనిషి చేయాలా, మేమెందుకు చేయొద్దు, పంచాయతీ నేనెందుకు చేయొద్దు, ఆ ఎస్ఐ గారితో నేనెందుకు మాట్లాడొద్దు అని నాలాగా యువకులు సరే మా దాంట్లో కూడా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు వచ్చి రాజకీయం చేయడానికి మెయిన్ మోటివ్ కలిగించింది కేసీఆర్ గారు.